Hi everyone, this is K. Ramnachari, faculty member. ఓకే, ఇవాళ ఇదివరకు గత వీడియోలలో మనం మొక్కల వర్గీకరణ, అసలు థాలోఫైట్ అంటే ఏంటి, బ్రయోఫైట్ అంటే పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కల్లో థాలోఫైట, బ్రయోఫైట, టెరిడోఫైట. థాలోఫైట్లో 2 వస్తాయి. ఏంటిది? శైవలాలు, శిలీంధ్రాలు. అందులో పుష్పించే మొక్కలేమో వివృత బీజాలు, ఆవృత బీజాలు, జిమ్నోస్పర్మ్స్, అంజియోస్పర్మ్స్లో ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. థాలోఫైట్లలో శైవలాలు అంటే ఏంది? శైవలాల్లో క్లోరోఫైసి, ఫియోఫైసి, రోడోఫైసి అనేది చూసుకుందాం. శిలీంధ్రాల లోపల మనకు ఆస్కోమైసిటీస్, ఫైకోమైసిటీస్, బెసిడియోమైసిటీస్, డ్యూట్రోమైసిటీస్ తెచ్చుకున్నాం. అదేవిధంగా బ్రయోఫైట్ లోపల చూసినట్లయితే లివర్ వర్డ్స్, హార్న్ వర్డ్స్ అండ్ మాస్లు అంతవరకు మనం కాంపిటేటివ్ లెవెల్లో యూజ్ అయ్యేంత వరకు మనం నేర్చుకోవడం జరిగింది గత వీడియోలలో. ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే టెరిడోఫైట్ అంటే ఉంది. టెరిడోఫైట్లో మనకు ఎన్ని తరగతులు ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ కింద చూద్దాం. ఫస్ట్ టెరిడోఫైట్ అంటే ఏంటంటే హరితయుతమై అంటే ఆకుపచ్చదనం, క్లోరోఫిల్ కలిగి ఉండి, స్వయం పోషక శక్తి కలిగిన 100% ప్రిపేర్డ్ ఫుడ్ ఆటోనామస్లీ అంటే స్వయం పోషక శక్తి కలిగిన, నాలిక కణజాల యుతమై. అదే బ్రయోఫైటల్ అయితే నాలిక కణజాల రహితమై ఉంటుంది. ఇక్కడ నాలిక కణజాల యుతమై ఉంది. నెక్స్ట్ ఆర్కిగోనియంను కలిగి పిండాన్ని ఏర్పరిచే వాటిని మనం ఏమన్నామంటే టెరిడోఫైట్ అంటాం. యాక్చువల్గా థాలోఫైటల్ అన్నింటికి శైవలాలు, శిలీంధ్రాలకు బ్రయోఫైట్ దాకా వస్తే థాలస్ లాగా దేహం ఉంటుంది, కానీ నిజమైన వేరు, కాండము, పత్రము ఉండవు. అయితే ఇంకొకటి యాంఫీబియన్స్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్డమ్ అంటే ఏంటంటే, యాంఫీబియన్స్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్డమ్ అంటే ఏంటంటే తడి నీళ్ళలోను పొడి నీళ్ళలో కానీ పెరిగినాయి. అక్కడ మనం బ్రయోఫైట్ అంటాం. కానీ ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్, రెప్టైల్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని దేన్ని అంటారు? రెప్టైల్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని దేన్ని అంటారు అంటే టెరిడోఫైట్ అని అంటాం. టెరిడోఫైట్కు ఉన్న కామన్ నేమ్ ఏంటంటే రెప్టైల్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్, పాము లెక్క ఉంటాయి అన్నట్టు. అదేవిధంగా నిజమైన నేలయుత మొక్కలు అంటే సాయిల్ పెరుగుతాయి. నిజమైన నేల, ఖచ్చితమైన నేల మీద పెరిగిన మొక్కలు టెరిడోఫైట్లు. నిజమైన వేరు, కాండము, పత్రములు ఉంటాయి. నిజమైన వేరు, కాండము, పత్రం కూడా కలిగి ఉంటాయి. నెక్స్ట్ ద్వయ ఏకస్థితిక లైఫ్ సైకిల్ అంటే జీవిత చక్రాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు మనకు బ్రయోఫైట్ అయితే ద్వయస్థితిక జీవిత చక్రం. అదే ఇదే ఎట్లున్నది, ఇదే ఉన్నది టెరిడోఫైట్ ద్వయ ఏకస్థితిక జీవితం. ఈ బిట్టు మంచిగా పడుతుందండి. ఏకస్థితిక అంటే శైవలాలు, శిలీంధ్రాలని, ద్వయస్థితిక అంటే ఆవృత బీజాలు, ఏకదళ ద్విదళ బీజాలని, తర్వాత ద్వయస్థితిక అంటే బ్రయోఫైట్ అని, ద్వయ ఏకస్థితిక అంటే టెరిడోఫైట్. ఈ పాయింట్స్ చాలా గుర్తుపెట్టుకోవాలి. ద్వయస్థితిక అంటే బ్రయోఫైట్, ద్వయ ఏకస్థితిక అంటే టెరిడోఫైట్. నెక్స్ట్ సిద్ధ బీజాశయ పత్రాలు ఉంటాయి మెయిన్ స్పెసిఫైడ్గా. తర్వాత లైంగిక అవయవాలు బొంకనయుత, కంచుకయుత, వృత్త రహితాలుగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క టెరిడోఫైటలో లేత పత్రాలు అనేది వలిత కీసలే విన్యాసం అంటే ఒక స్ప్రింగ్ లెక్క, గడియారం స్ప్రింగ్ లెక్క మనకు ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. వలిత కీసలే విన్యాసం టెరిడోఫైట్. నెక్స్ట్ మనకు ఉద్యానవనాలలో అంటే మనకు గార్డెన్స్ ఉంటాయి కదండి, అడుగుతాడు గార్డెన్స్ లాంటివి, తోటలలో కానీ గార్డెన్స్లో కానీ అలంకరణ కోసం పెంచే మొక్కలు ఏ విభాగానికి చెందినవి అంటే మనకు ఏ ఒక్క దానికి చెందినవి అంటే టెరిడోఫైట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. టెరిడోఫైట్. నెక్స్ట్ 4 తరగతులు ఉన్నాయండి. నెంబర్ 1 ఉండేదంటే సైలోప్సిడా, లైకోప్సిడా, స్పినోప్సిడా, టెరోప్సిడా. సైలోప్సిడా ఎగ్జాంపుల్ సైలోటం. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. సైలోటం, మార్కన్షియన్ లాస్ట్ క్లాస్లో వేసుకున్నాం. మార్కన్షియన్ అంటే ఏంటిది? బ్రయోఫైట్కి సంబంధించిన లివర్ వర్డ్స్. ఆంథోసిరస్ అంటే మనకు లివర్ హార్న్ వర్డ్స్. మాసస్లకు మనకు ఛాన్సెస్ ఉంది. అక్కడ బ్రయోఫైట్ తరగతిలో. ఇక్కడ మాత్రం సైలోప్సిడా ఎగ్జాంపుల్ ఏంటంటే సైలోటం.
Lycopsida, Lycopodium selaginella. This is the Lycopsida. Next one is Sphenopsida. Sphenopsida example ఏంటంటే ఈక్విజిటమ్. స్ఫీనోప్సిడాకు ఈక్విజిటమ్. టెరాప్సిడా అంటే టెరీసు, పెర్ను ముక్కలు. వీటిని టెరీస్ నుంచి అనవచ్చు, పెర్ను ముక్కలు టెరాప్సిడా అని అనడం కూడా జరిగింది. ఇవన్నీ మనం ఇవాళ జస్ట్ ఇన్ఫర్మేషన్ టెరిడోఫైట గురించి నేర్చుకున్నాం. టెరిడోఫైటలో హరితయుతమై స్వయం పోషక శక్తి కలిగిన నాలిక కణజాలయుతమై ఆర్కిగోనియం కలిగి ఉన్న పిండాన్ని ఏర్పరిచేవి. రెప్టైల్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంటారు. నిజమైన నేలయుత ముక్కలు, నిజమైన వేరు కాండం పత్రం ఉంటవి. ద్వయ ఏకస్థితిక లైఫ్ సైకిల్, సిద్ధ బీజాశయ పత్రాలు ఉంటాయి. లైంగిక అవయవాలు బహుకణయుతాలు, కంచుకయుతాలు, వృత్తరహితాలు. టెరిడోఫైట లేత పత్రాలు, వలిత కీసర విన్యాసం, ఉద్యానవనం అలంకరణ కోసం వాడతాము. తరగతులు సైలోప్సిడా, లైకాప్సిడా, స్ఫీనోప్సిడా, టెరాప్సిడా. ఇది మనకు సంబంధించిన టెరిడోఫైట సంబంధించిన ఇన్ఫర్మేషన్. మొత్తానికి ఏమేమి పేరేంటి? శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైట, టెరిడోఫైట. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే మనం వివృత బీజాలు ఒక వీడియో చూసుకుందాం. నెక్స్ట్ ఆవృత బీజాలు, ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు ఉంటాయి. వివృత బీజాలు చూసిన తర్వాత చూసిస్తే మనకు ఏమైపోతుందంటే క్లియర్గా మొత్తం ఈ వీడియోలలో మొక్కల వర్గీకరణ అనే టాపిక్ అనేది అయిపోతుంది. ఇది అయిపోయిన వెంటనే మనం మొక్కలకు సంబంధించిన ఒక్కొక్క ఈజీ టాపిక్ నేర్చుకుందాం. హార్మోన్లు ఉంటాయి. ఇప్పుడు మన దేహం లోపల ఉన్న హార్మోన్లు మన బ్రెయిన్ ఒక్కొక్కడికి వచ్చి బాడీ మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. కానీ మొక్కల్లో హార్మోన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుందో అక్కడనే దాని ప్రభావం ఉంటుంది. కానీ మానవులలో ఒక్కొక్కడ జనించి ఇంకొకటి దాని ప్రభావం చూపుతుంది. ఇది ఈ యొక్క క్లాస్. ఈ పాయింట్స్ మీరు చూడాలి.